ఎస్సీ అభివృద్ధి శాఖకు అప్పజెప్పిన అంబేద్కర్ భవన నిర్మాణ స్థలంను 2001లో అప్పజెప్పగా గత 24 సంవత్సరాలుగా వివిధ దళిత సంఘాల లోపల నిరంతరంగా పోరాటం చేసినా కానీ కబ్జాదారులు వారి యొక్క కబ్జాలు ఆగడం లేదు. ఎట్టకేలకు ఈ మధ్య కాలం లోపల జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ శ్రీ వడ్డేపల్లి రామచంద్రం గారిని కలిసి వినతి పత్రం ఇవ్వగా వారు స్పందించి కలెక్టర్కు మరి తదితర జిల్లాధికారులకు ఆదేశాలు అందించిన పిదప నిన్న పూర్తి స్థాయిలో పట్ట అన్ని దిక్కులో ఉన్న ఎంక్రోచ్మెంట్లను తొలగించి 20 గుంటలకు ఈ యొక్క హద్దులు నిర్వహించడం జరిగింది. దీనికి దళిత సంఘాల తరపు నుంచి వెళ్ళి ఎస్సీ కమిషన్ మెంబరు శ్రీ వడ్డేపల్లి రామచంద్రం గారికి అదేవిధంగా జిల్లాధికారులకు కలెక్టర్కు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2001లో కేటాయించారు. చుట్టుపక్కల ఎంత భూమి కబ్జా గురైంది? దాదాపు ఇక్కడ 20 గుంటల స్థలానికి గాను దాదాపు ఒక 6 గుంటల ప్రభుత్వ భూమి కబ్జా గురైనట్టుగా నిన్న జరిగిన ఎంక్రోచ్మెంట్ లోపల మాకు లెక్క తేలడం జరిగింది. పూర్తి స్థాయిలో 20 గుంటల భూమిని నిన్న ప్రభుత్వ అధికారులు ఎస్సీడీడీ ఆధ్వర్యం లోపల వాళ్ళు ఆధీనం చేసుకున్నారు జరిగింది. ఎవరైతే ఆక్రమించుకున్నారో వారి మీద ఏమైనా చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఎంక్రోచ్మెంట్స్ తిరిగి ఇవ్వడం జరిగింది కాబట్టి వారిపైన చర్యలు అనేది ప్రభుత్వ పరంగా ఏమైనా తీసుకుంటారో కావచ్చు, తెలియదు. మాకు తీసుకోవాలని చెప్పి మేము కోరుచున్నాం. పిటిషన్ ఇవ్వడం జరిగింది. గతంలో కొన్ని 100 సార్లు కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఎటకేలకు నిన్న మాకు కార్యాచరణ కనబడ్డది. భగత్ నగర్ లొకేషన్లో గత ప్రభుత్వం 2021 సంవత్సరంలో రెవెన్యూ డిపార్ట్మెంటు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు అంబేద్కర్ భవన నిర్మాణం కొరకు 2001లో అంబేద్కర్ భవన నిర్మాణం కొరకు శాంక్షన్ చేయడం జరిగింది. ఇట్టి యొక్క 20 గుంటల ప్రభుత్వ భూమి శాంక్షన్ చేసిన తర్వాత గతంలో ఉన్నటువంటి డీడీ వారు ఎవరు కూడా దీన్ని ఇంత ప్రతిష్టంగా చేపట్టలేదు. ఇప్పుడు వచ్చినటువంటి డీడీ ఎవరైతే ఉన్నారో నాగలేశ్వర్ సార్ గారు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని అదే రకంగా ఆర్డీఓని కలిసి అదే రకంగా డిఐని, ఎస్డబ్ల్యూ వీళ్ళందరి సహకారంతో, పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఇట్టి భూమికి నిన్న మళ్ళీ డిఐ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యం లోపల హద్దులు పెట్టి దీన్ని నిన్న సర్వే చేయించడం జరిగింది. దానికి గాను మేము కొంత చదువులు చేసినాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చుట్టుపక్కల దరిదాపుగా ఈ 20 గుంటల భూమి చుట్టుపక్కల కూడా ఇంక్రోస్ అయిపోయింది కంప్లీట్గా. దాన్ని నిన్న ఒక 2 సైడ్ మాత్రం మేము కొంత దాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో ఇంకా కొంత చిన్న బిట్ ఉన్నది. దాంతో అపార్ట్మెంట్ అనేటువంటిది తొవ్వ లేకున్నా కూడా ఈ యొక్క అపార్ట్మెంట్ నిర్మాణం చేయడం జరిగింది. వాళ్ళకి తొవ్వలేదు, చట్టబద్ధంగా తొవ్వలేదు వాళ్ళకు. ఆ భూమి అంబేద్కర్ భవనం భూమి, అది 20 గుంటలలో వచ్చేటువంటి భూమి. అలాంటి అపార్ట్మెంటు వీళ్ళతో ఏమవుతుంది అనేటువంటి విధానంతో వాళ్ళు అపార్ట్మెంట్ నిర్మాణం చేసుకున్నారు. ఆ తొవ్వ మాది, వాస్తవంగా చెప్పాలంటే అది మాది. దాని పరిణామం ఎట్లా ఉంటుంది అనేటువంటిది డీడీ గారును ప్రభుత్వం మీద, నెక్స్ట్ జరగబోయేటువంటి ప్రభుత్వం మీద ఆధారపడినటువంటి సంఘటన. దీనికి గాను గతంలో దీన్ని కంప్లీట్గా దీన్ని కబ్జా చేసేటువంటి వాళ్ళు, కబ్జాకు వచ్చినటువంటి వాళ్ళు మా నిరంతరం పోరాటం వల్ల ఆఫీసర్ల సహకారంతో ఇది ఈరోజు మాకు ఒక 70-80% మా ఆధీనంలోకి వచ్చింది. దీనికి మేము హర్షిస్తున్నాము. ఆఫీసర్లందరికీ కూడా మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ఈ ఫైల్ మూమెంట్ అనేటువంటిది వడ్డపల్లి రామచంద్ర సారు, తను మన ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషనర్ గారు మా కరీంనగర్ విజిట్ చేసినప్పుడు మేమందరం పోయి అక్కడ ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చి మా బాధను చెప్పుకుంటే ఆయన స్పందించి కలెక్టర్ గారితో, ఆర్డీఓ గారితో ఇవన్నీ మాట్లాడి దీన్ని ఒక కులిక్కి తీసుకొచ్చేటువంటి పనితనం తన లోపల ఉన్నది. అది మేము 100% గుర్తిస్తున్నాం. వారికి కూడా మేము ప్రత్యేకమైన జైబీలు తెలియపరుస్తూ ఉన్నాం. జై భీమ్, జై భారత్. నా పేరు బోన్పల్లి చంద్రయ్య, భీమ్ ఆర్మీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్.